తాత అక్కడ బామ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్ళండి. సార్, ఇక్కడ పెళ్లి జరుగుతుంది, అందరూ హడావుల్లో ఉన్నారు. మీరు ఇల్లు చూడ్డానికి వచ్చినట్టు ఎవరితోనూ అనకండి. ఒక పని చేయండి సార్, అక్కడ ముందుకు వెళ్తే రెండో ఇల్లు ఉంటుందే, ఆ ఇల్లే. మీరు చూస్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. చూడరా, గూగుల్ తల్లి కూడా నువ్వు యూటర్న్ తీసుకుంటే నీ లైఫ్లో బాగుపడతావని చెప్తుంది. నా మాట అయితే వినవు, అట్లీస్ట్ గూగుల్ తల్లి మాట అయినా వినొచ్చు కదా. ఇన్నిసార్లు తిరిగిన దారికి జీపీఎస్ ఎందుకురా నీకు? ఫస్ట్ దాన్ని ఆపేసాయి, పదను. చూడరా, ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో ఏ ఏరియాలో ఎప్పుడెప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఎక్కడ రోడ్లు తవ్వుతుంటారు, ఎక్కడ హెవీగా వర్షం పడుతుందో ఏమీ చెప్పలేము. అందుకే జీపీఎస్ సేఫ్. ఇంకా ముందుకు వెళ్ళడం సేఫ్ కాదు అంటుంది. నీకు వెనక్కి వెళ్ళడం తప్ప ఇంకొక దారి లేదు. పదే పదే చెప్పిందే చెప్పి అలసట రాదారా నీకు? ఒక్కసారైనా నేను చెప్పింది చెయ్యాలి అనిపించలేదా నీకు? See, we are already stuck here. ముందు చూడు ఎన్ని వెహికల్స్ నిలబడ్డాయో. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్వయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్యం పురుషానహం. ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొస్తున్నావు? రండి సార్, నేను చెప్తాను. వీళ్లే సార్ ఆ ఇల్లు చూడడానికి వచ్చింది. ఆ బిల్డర్ పంపించారంట, వీళ్లే. రాజు నా పంపించింది? అవును సార్. మీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? నా పెళ్ళవగానే ఈ ప్రాపర్టీ మీ పేరు మీద రాస్తారని చెప్పాను కదా. ఈరోజే అండి నా పెళ్ళి. చూడండి, తాళి కట్టే వరకు కొంచెం ప్రశాంతంగా ఉండండి, అర్థమైందా? ఎలాగో వచ్చారు కదా, బాగా. సార్, మీరు ఎంత కోపిష్టని నేను అస్సలు అనుకోలేదు. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకో. చూడు, ఈ శాస్త్రాలు గీస్త్రాలు తొందరగా అయిపోవాలి. ఆ సీతని తొందరగా మండపానికి తీసుకురా. నా పెళ్లి అయిపోతూ ఉండగానే ఏం చేయాలో గుర్తుంది కదా. ఆ సిరి అనాథాశ్రమానికి వెళ్ళాలి. తను ఎట్టి పరిస్థితిలో నా కళ్ళ ముందు ఉండకూడదు, అంతే. నేనున్నాను కదా సార్, మీరేం ఆలోచించకండి, నేను అన్నీ అరేంజ్ చేస్తాను. సార్, ఈరోజు మీ పెళ్ళి ఇలా కోపిష్టి మొహంతో మీరుంటే బాగుండదు. తర్వాత సీతకు అనుమానం వస్తే కష్టం. సిరి 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 అంకుల్, సిరిని ఎక్కడైనా చూసారా? లేదు నాన్న, చూడలేదు. ఆంటీ, మీరెక్కడైనా చూసారా? చూడలేదని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? పో, వెళ్ళి ఆడుకోపో.
ఆంటీ తన చెప్పులు ఇక్కడే ఉన్నాయి. అయ్యో, ఎక్కడెక్కడో ఉంటుంది, వెళ్ళి చూడు. సార్, నేను వెళ్ళి సీతను తీసుకుని వస్తాను, మీరు వెళ్ళండి. నేను చెప్పింది గుర్తుంది కదా? కొత్త ఫ్రెండ్ పెళ్ళి అయిపోయాక నన్ను దూరం చేస్తారా? నన్ను అనాథాశ్రమంలో వేస్తారా? హాయ్ సిరి తల్లి. అరే, ఎందుకు తల్లి భయపడుతున్నావు? వావ్, నీ ఫ్రాక్ ఎంత బాగుందో తెలుసా? ఇట్రా. మీరు ఇంటిని అమ్మేస్తున్నారు కదా? నన్ను అనాథాశ్రమంకి పంపిస్తున్నారు కదా? నేను ఇప్పుడే సీతమ్మకి చెప్తాను. సిరి, సిరి, అరే, ఐ లవ్ యూ రా. మొత్తానికి నీ మనసు మార్చుకున్నావు కదా. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. పెళ్ళి ఇంకా అయ్యి ఉండదు, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నువ్వెళ్ళు, సీత గారితో మాట్లాడు. ఎంతైనా సరే తనకిష్టం లేకుండానే పెళ్లి జరుగుతుంది. అండ్ ఐఎమ్ 100% ష్యూర్ నీ మీద తన మనసులో స్థలం ఉండే ఉంటుంది. వెళ్ళురా, వెళ్ళు, సీత గారితో చెప్పేయి. పెళ్లికి ఇంటికొచ్చినందుకు పెళ్లి ఆపడానికి వచ్చాను అని అనుకుంటున్నావేంట్రా? ఈ పెళ్లి కావాలని కోరుకున్నదే నేను. సీతగారిని పెళ్లి చేసుకోమని ఒప్పించిందే నేను. అలాంటిది నేనే పెళ్లిని ఆపడానికి వస్తానా? అంటే ఏంట్రా ఇప్పుడు? నువ్వు నీ మనసు మార్చుకుని ఇక్కడికి రాలేదా? చూడరా, నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నువ్వు సీత గారిని పెళ్లి చేసుకుంటేనే మీకంటూ ఒక బ్యూటిఫుల్ లైఫ్ని బిల్డప్ చేయొచ్చు. సిరికి నాన్న ప్రేమని నీకంటే బాగా ఇంకెవరు ఇవ్వలేరురా. వెనికి తిరిగి రాను రాను అన్నవాడివి ఇంత దూరం వచ్చావు. ఇప్పుడు వెనకడుకు వేయకురా ప్లీజ్. ఫ్యూ పీపుల్ ఆర్ నాట్ మెన్ టు బీ టుగెదర్ రా. కొందరు దూరం అవ్వడానికే దగ్గరవుతారు. ఈ రామ్ సీత కూడా అలాంటి వాళ్ళలో ఒకరు. సీత పెళ్లి కూతురయ్యి పెళ్లి పీటలెక్కడం కళ్ళారా చూసి ఈ పెళ్లింట్లో పర్ఫెక్ట్గా అన్నీ జరుగుతున్నాయా అని చూద్దామని వచ్చానురా. సిరికి కానీ సీతకి కానీ నేను ఇక్కడికి వచ్చినట్టు తెలియకూడదురా. లాస్ట్ టైం వాళ్ళని కళ్ళారా చూసుకొని వెళ్దామని వచ్చానంతే. నాకు అర్థమైంది లేరా. నువ్వు ఒక్కసారి సిరి ఇంకా సీత గారిని చూస్తే నువ్వు అక్కడి నుండి వెళ్ళలేవు.
ఎక్కడ నేను మొత్తం చెప్పేస్తానని భయం నీకు. అందుకే ఇలా దొంగలాగా చూసుకొని వెళ్దామని వచ్చావు కదా. నువ్వు ఈరోజు నన్ను ఎంత ట్రిగ్గర్ చేసినా నా నిర్ణయం మారదురా. రారా, నేను తనకి నిజం చెప్పేస్తాను. ఏమవుతుందో చూసుకుందాం. అరే నువ్విక్కడే ఉండు. దూరం నుండి సీతని సిరిని చూసొస్తాను. ఆఖరిసారి విష్ చేసి 5 నిమిషాల్లో వచ్చేస్తాను. సీత, నిన్ను చూస్తుంటే సాక్షాత్తు సీతాదేవినే చూసినట్టుందమ్మా. ఎవరి దిష్టి నీ మీద పడకూడదమ్మా. నాకెవరి దిష్టి తగులుతుందమ్మా? పూజకి లేట్ అవుతుంది, వెళ్దామా? పద. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామోమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఈ సిరి ఒకవేళ నా గురించి సీత దగ్గర చెప్పేస్తే మొత్తం నాశనం అయిపోతుంది. లేదు, అలా జరగకూడదు. ఏదో ఒకటి చేసి ఆ సిరి నోరు మోయించాలి. నేనిప్పుడే వెళ్ళి సీతమ్మకి చెప్పాలి. ఆ లాయర్ అంకుల్ చాలా బ్యాడ్ అంకుల్ అని ఇప్పుడే సీతమ్మకి వెళ్ళి చెప్పాలి.
సీతమ్మ సీతమ్మ తల్లి, అమ్మ పూజ చేస్తుంది కదా, వెళ్ళి ఆడుకో, తర్వాత వస్తుందిలే. రెండో పెళ్ళంటే ఇదే ప్రాబ్లం, అమ్మ అమ్మ అంటూ ఉంటారు. సీతమ్మ ఈరోజు సిరి వేరే దగ్గర ఖచ్చితంగా దాక్కుని ఉంటుంది. మనం ఈరోజు తనని ఎలాగైనా పట్టుకోవాలి. అవునరా. హే సిరి ఫ్రెండ్, హాయ్ రామ్. హాయ్. ఓహో, మీరు కూడా హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారా? సిరి ఎక్కడ దాక్కుందో నాకు తెలియట్లేదు. మీరు నాకు హెల్ప్ ఏమైనా చేస్తారా? నేనా? ఓకే, మీరు ఒక పని చేయండి. మీరందరూ అటువైపు వెళ్ళండి, నేను ఇటువైపు వెళ్తాను. కానీ నేను ఇక్కడున్నట్టు సిరికి తెలియకూడదు, ఓకేనా? ఓకే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామిష్యం పురుషానహం అశ్వపూర్వాం రథవత్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీం దేవీం పుష్పయే శ్రీర్మాదేవీం ప్రసతాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తప్తాం తర్పయంతీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు. సీతారామ కళ్యాణం. Do you love me?
సాక్షిగా అల్గు కాలాల సాక్షిగా